నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. ఎగువ ప్రాంతాల నుంచి మున్నేరుకు వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. వరద నీటిలో మునిగిపోయిన పురాతన శివాలయం, విష్ణుమూర్తి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం. కర్నూలు సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పలు జిల్లాలో వరి, ఉద్దిన పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని భారీ నష్టాన్ని నివారించగలిగాం. ఆంధ్రలో ఉన్న వాళ్ళందరికీ షుగర్ ఉంది. షుగర్ అనేది గేట్ ఫర్ ఆల్ డిసీజెస్. ఏ రోగం రావాలన్నా షుగర్ ఉన్న వాళ్ళకి అన్ని వస్తాయి. ఒకసారి చూసాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ, కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈ రోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం.
మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్ స్టేషన్లు తప్ప అన్ని సబ్ స్టేషన్ల కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప ఇక్కడ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ ఎగువ ప్రాంతాల నుంచి మున్నేరుకు వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో రాత్రి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లోతట్టు ప్రాంతాల ఇళ్లకు వెళ్లి వారిని అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచనలు చేసిన ఎమ్మెల్యే అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అయ్యప్ప స్వామి లేఅవుట్, కుమారస్వామి లేఅవుట్ అందరికి కూడా చెప్తున్నాం, అలర్ట్గా ఉండండి. గతంలో మున్నేరు వల్ల ఏ ప్రాంతాలు అయితే ఇబ్బంది పడ్డాయో అవన్నీ కూడా పర్యటిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ నుంచి మళ్ళీ వరదలు వస్తున్నాయి కాబట్టి మున్నేరు మళ్ళీ ప్రవాహం ఎక్కువ అవుతుంది కాబట్టి దాదాపు 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలు. వాటిలో చక్కగా ఈ 3 రోజులు కూడా మీరు అందరూ కూడా అక్కడ ఉండాలని, లేకపోతే మీ బంధువుల ఇంటికన్నా వెళ్ళి ఇక్కడ మాత్రం ఇబ్బంది పడొద్దని మేము అందరూ కూడా చెప్తున్నాం అండి. ఎందుకంటే గతంలో చాలామంది ఇక్కడ ఇబ్బంది పడ్డారు. లాస్ట్ మినిట్లో మరి మాకు కాల్ చేయటం, మేము మరి అందుబాటులో ఉన్న పడవలు తీసుకొచ్చినా కూడా అప్పుడు వీలు కాలేదు. అంటే ఇప్పుడు ముందుగానే అలర్ట్గా ఉండమని చెప్తున్నాం. ఈ ప్రాంతం ఒకటి, 7వ వార్డులో డౌన్లో ఒకటి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వెనక సైడ్ ఆ లేఅవుట్, ఆ 3 కూడా ఇంకా నందిగాం టౌన్లో చాలా ఇబ్బంది పడతాయి మున్నేరు వల్ల. అది దయచేసి రిక్వెస్ట్ చేస్తాం, ప్రజలందరూ కూడా అక్కడ ఖాళీ చేసి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి గత కొన్ని రోజులుగా ఏదైతే భయపడుతూ వస్తున్నామో మోంతా తుఫాను, ఆ ఎఫెక్ట్ మనం చూసాము. అదేవిధంగా దీనికి తోడు మరి మున్నేరు పైనుంచి తెలంగాణ నుంచి కూడా పొంగి ఇటు వస్తుంది కాబట్టి డౌన్, దానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఈరోజు మేము గతంలో మున్నేరు వల్ల ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే నష్టపోయాయో అవన్నీ కూడా పర్యటిస్తున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు కూడా వచ్చి అందరినీ అలర్ట్ చేస్తున్నారు. అధికారులు కూడా అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది 3 లక్షల క్యూసెక్ల వరకు మున్నేరు రావచ్చని. కాబట్టి మేము పదే పదే రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పేది తగిన జాగ్రత్తలు తీసుకోండి, దయచేసి బయటికి రాకండి. లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా అక్కడ ఖాళీ చేసేసి శిబిరాలు ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలు, అక్కడికన్నా వెళ్ళండి. లేకపోతే మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఈ 3-4 రోజులు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని మేము పదే పదే చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం, దాన్ని ఎక్కడ మళ్లించాలో. ఇక్కడ మనకి ఎప్పుడు మున్నేరు దగ్గర హైవే దగ్గర బాగా ప్రాబ్లం అవుద్ది. సిపి గారు, కలెక్టర్ గారు అక్కడ అది కూడా డిస్కస్ చేశారు, ఎటువైపు డైవర్ట్ చేయాలో. అదేవిధంగా మార్కెట్ యార్డ్ వెనకాల ప్లేస్ ఒక లేఅవుట్ ఉందండి, అది కూడా మొత్తం కూడా మునిగిపోద్ది. అక్కడ కూడా వెళ్ళి చెప్పాము. అక్కడ చాలామంది చెప్తున్నా కూడా స్పందించట్లేదు. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా, దయచేసి మీ బాగోగుల కోసమే మేము పదే పదే చెప్తున్నాము. గతంలో ఏ మాదిరిగా అయితే మున్నేరు వల్ల ఇబ్బంది పడ్డారో ఆ విధంగా బాధపడొద్దండి. లాస్ట్ మినిట్లో మీరు ఫోన్స్ చేసి బోట్స్ పంపించమన్నారు, టైంలో మాకు బోట్స్ దొరకవు, మీరు ఇబ్బంది పడతారు, అప్పుడు మాకు కూడా టైంలో దొరకపోతే మాకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి చెప్తున్నాం. దయచేసి అధికారులు కానీ మేము కానీ ఎందుకు చెప్తున్నాం కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక 4 రోజులు మీ చుట్టాల ఇంటికి కానీ, అదేవిధంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరంపాలెం మండలం సమీపంలో ఉన్న పైడిపాలెం స్వయంభూ పార్వతి వామలింగేశ్వర స్వామి దేవాలయం వరద నీటిలో చిక్కుకుంది. అతి పురాతనమైన శివుడు, వినాయకుడు, నందీశ్వరుడు విగ్రహాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా ఈ ప్రాంతంలో వెలిసినట్లు అర్చకులు, స్థానికులు తెలియపరుస్తున్నారు.
మొంతా తుఫాన్ కారణంగా ఎగువనున్న నీరు శివాలయం నింపడంతో గురువారం ఉదయం శివాలయం పరిసర ప్రాంతం మునిగిపోయింది. నందీశ్వరుడు గర్భగుడిలో ఉన్న శివలింగంతో పాటు వినాయకుని విగ్రహాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. కార్తీక మాసం కావడంతో భక్తులు శివాలయానికి వచ్చి తీవ్ర ఆవేదన చెందుతూ వర్షపు నీటిలోనే శివుని దర్శించుకుని వెనుతిరుగుతున్నారు. నర్సీపట్నం ప్రాంత వాసులతో పాటు వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులతో నిత్యం పూజలు అందుకుంటున్న ఈ దేవాలయం నేడు అపన్నహస్తం కోసం ఎదురుచూస్తుంది. దాని పేరు మాకు తెలుసు స్వామి. దాని పేరు మాకు సరిగ్గా తెలియదు. కేటగిరీ పేరు ఉంటుంది కదా. ముప్పై 8 సంవత్సరాలు కూడా వచ్చాక మన ఆధారంగా చెత్తలో ఉన్నా లేకపోతే లోపల చెత్త ఉన్నా లేకపోతే అప్పుడు మాకు చూసారా అక్కడికి నమశివాయ. నా పేరు ఈపదేవుడు అండి. ఎన్నో సంవత్సరాలు బట్టి గుడికి మేము పూజ చేసుకోవడానికి వస్తాం. ఎన్నోసార్లు గతంలోనూ కూడా మునిగిపోయింది. ఏ నాయకుడు ఏ నాదుడు పట్టించుకోలేదండి. అదే పరిస్థితి ఉల్తా తుఫాను వల్ల వచ్చింది. ఇప్పుడు మళ్ళీని అదే రకంగా మళ్ళీ మునిగిపోయిందండి. దీన్ని చూసి ఏ నాయకులన్నా ఏ గవర్నమెంట్ అన్నా దీన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి. అప్పుడు వచ్చామండి, పూజ చేసుకుందామని వచ్చామండి. పూజ చేసుకుందాం
చేసుకుందామని ఉంటే గుడి నిండా నీరు ఉందండి, పూజ చేసుకోవడానికి అవ్వలేదండి. చూసి బాధపడుతున్నాం అండి. ఏ నాయుడన్నా ఏ నాయకుడన్నా పట్టించుకుంటే దీన్ని పూజ చేసుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి నడిచి ఇది గుడి అంటండి. ఇది పట్టించుకునేది మేము ఎన్నో సంవత్సరాలు బట్టి వస్తున్నాం అండి గుడికి పూజకి. ఇన్నాళ్ళకి గతంలోనూ కూడా ఇలాగే మునిగిపోయింది 2-3 చుట్లు, ఇప్పుడు కూడా అలాగే మునిగిపోయిందండి. దీన్ని ఎలా ఉన్నా పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు కె అమృత్ శ్రీనివాస్. నేను స్వయంభూ పార్థివామలింగేశ్వర స్వామి వారి గుడి అర్చకుడిని. ఈరోజు ముంతా తుఫాను కారణంగా మా వామలింగేశ్వర స్వామి ఆలయం తీవ్రంగా వరదల బాధితంగా తీవ్రంగా గుడి మొత్తం వరదల్లో వచ్చింది. ముంతా తుఫాను కారణంగా మాకు సడన్గా వర్షం నీళ్లు మొత్తం వచ్చేసినాయి. దీనికి పట్టించుకుంటారని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ జాబ్ మేళలో 14 కంపెనీలతో 750 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో సాయికృష్ణ డిగ్రీ కళాశాల అధినేత గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. సో ఇంత పెద్ద జాబ్ నేను మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సో మీకు ఇది జాబ్ ఇంటర్వ్యూ మాత్రమే కాకుండా మీ గూగుల్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. గూగుల్ వల్ల 2000 మందికో 5000 మందికో ఉద్యోగాలు రావచ్చు, కానీ ఎంత మంది అది ఎంత పెట్టుబడులు చేసినా 1,00,000 కోట్లతో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద సంస్థ వస్తా ఉందో, దాని వల్ల ఎన్ని పరిశ్రమలు పక్కన వస్తాయో, ఎంత మందికి ఉద్యోగ ఉపాధి దొరుకుతుందో దీన్ని ఆలోచించాలి మనం. చూడండి అలాగే విద్యార్థులు ఎంప్లాయ్మెంట్ వచ్చిన అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాం. ఈ ముఖ్యంగా మనము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 2 నెలల కిందటే మనము డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ లో ఇక్కడ మనము ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ చూడండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పేసి దానికి అనుగుణంగానే మీకు ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. గతంలో చూసారు మీరు ఏమైనా ఒక్కడన్నా జరిగినాయా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి మన ఓడవల్లి మండలానికి ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయో, ఎన్ని పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి వస్తా ఉన్నాయో మీకే అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఒక్కటి ఆలోచించండి, మనకి ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్లి మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేసి అప్పుడే పరిశ్రమలు వచ్చాయి. ఏదైతే ఏషియాలోనే అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ మనకి సోలార్ వచ్చింది, అంతేకాకుండా డిఎంపీలో వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు వచ్చిందని చెప్తున్నానంటే పరిశ్రమలు పెట్టడానికి ఇండస్ట్రియల్స్ రావాలి అంటే మన వాళ్ళకు రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో అప్పుడు ఎయిర్పోర్ట్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. ఎగువ ప్రాంతాల నుంచి మున్నేరుకు వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. వరద నీటిలో మునిగిపోయిన పురాతన శివాలయం, విష్ణుమూర్తి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం.
కర్నూలు సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా.